ముందుగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదములండి. ఇవాళ సోమవారం అండి. ఈ రోజు చూసుకున్నట్లయితే మొత్తం 10 పుంజులు అయితే తీసుకొచ్చున్నానండి. ముందుగా దీని యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే మంచి వాటంలో పడినటువంటి కోడి పచ్చకాకి ట్యాగ్ అండి. ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుంది. రైతు చూసుకున్నట్లయితే 14 నెలలు అండి. ఇది ధర విషయం చూసుకున్నట్లయితే నేను ఫైనల్ గా 5500 అయితే చెప్తున్నానండి. ముందు చూసుకున్నట్లయితే మనకు రేజా లైన్ లో పడినటువంటి పుంజండి. అందులోనూ ఇది అర్ధపేట మారు. దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 22 ఉంటుందండి. అలాగే బరువు చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల లోపు ఉంటుందండి. దీని వయసు చూసుకున్నట్లయితే మనకు 10 నెలలు ఉంటుంది. దీని ధర విషయం చూసుకున్నట్లయితే నేను ఫైనల్ గా 4500 అయితే ఇస్తానండి. దీని రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు అబ్రాస్ మైల లేక బూడిద మైల అండి. ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 22.5 అలా ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 2.5 నుంచి 3 కేజీల మధ్యలో ఉంటుందండి. దీని వయసు చూసుకున్నట్లయితే మనకు 12 నెలలు. ఇది ధర విషయం చూసుకున్నట్లయితే నేను ఫైనల్ గా 4500 అయితే ఇస్తానండి. మంచి జాతిలో పడినటువంటి కాకిడాగ పిల్లండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకు 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 2.5 కేజీ ఉండొచ్చు. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 10 నెలల పట్టా పిల్లండి. ఇది సంక్రాంతికి తయారు చేసుకునే వాళ్ళకైతే చక్కని పిల్లండి. ఇది ధర విషయం చూసుకున్నట్టయితే ఫైనల్ గా నేను 3500 అయితే ఇచ్చేస్తానండి. ముందుగా దీని యొక్క డీటెయిల్ చూసుకున్నట్టయితే ఇది మెట్టవాటంలో పడినటువంటి పిల్లండి. రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు ఎర్రనెమల కింద చెప్పుకోవచ్చు. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుందండి. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 14 నెలలు ఉంటుంది. ఇది ధర విషయం చూసుకున్నట్టయితే నేను ఫైనల్ గా 5500 అయితే ఇవ్వగలనండి. చూసుకున్నట్టయితే మనకు మంచి వాటంలో పడినటువంటి కాకిడాగ్ అండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3 కేజీలు ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్టయితే 13. ఇది ఆల్రెడీ ఒకసారి బరిలో అయితే గెలిచిందండి. ఇది ధర విషయం చూసుకున్నట్టయితే నేను ఫైనల్ గా 5000 అయితే చెప్తున్నానండి. చూసుకున్నట్టయితే మనకు మంచి వాటంలో పడినటువంటి నల్ల కక్కెరండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3 కేజీల వరకు ఉండొచ్చు. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 11 నెలల పట్టాపిల్లండి. సంక్రాంతికి తయారు చేసుకునే వాళ్ళకైతే చక్కని పుంజండి. చాలా చక్కగా అయితే ఉంటుంది క్వాలిటీ అనేది. దీని ధర విషయం చూసుకున్నట్టయితే నేను ఫైనల్ గా 5000 అయితే ఇస్తానండి. దీని క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా చక్కగా ఉందండి. చూడండి ఒకసారి. చాలా మంది మనల్ని తమిళనాడు పుంజులు అయితే అడుగుతున్నారండి. అందువల్ల 2 మాత్రం తీసుకొచ్చున్నానండి. పసిమి గల కాకండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 22.5 నుంచి 23 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3 కేజీలు ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 13 నెలలు అండి. ఇది మంచి స్పీడ్ ఉన్న పుంజండి. కన్ను కూడా మీరు గమనించుకోవచ్చు, మసర కన్ను. దీని ధర విషయం చూసుకున్నట్టయితే నేను ఫైనల్ గా 5500 అయితే చెప్తున్నానండి. క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంటుందండి. సేలం నుంచి తెచ్చినట్లో ఇది రెండో పుంజండి. దీని యొక్క ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 24 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకుంటే మనకు 3.5 కేజీ ఉందండి. దీని వయసు చూసుకున్నట్టు మనకు 10 నెలల పట్టా పిల్ల అండి. సేలం లైనర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే కాల్ చేయొచ్చు అండి. దీని ధర విషయం చూసుకున్నట్టయితే ఫైనల్ గా నేను 5000 అయితే ఇస్తానండి. దీని రంగు విషయం చూసుకున్నట్టు మనకు రసంగా మైల అండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టు మనకు 3 కేజీలు ఉంటుంది. ఇది వయసు చూసుకున్నట్టు మనకు 12 నెలలు అండి. బరువు విషయం చూసుకున్నట్టయితే నేను ఫైనల్ గా 5000 అయితే ఇస్తానండి. చాలా మంది నా అడ్రస్ అయితే అడుగుతున్నారండి. నా అడ్రస్ చూసుకున్నట్టయితే నెల్లూరు సిటీ అయ్యపూర్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటానండి. ఫైనల్ గా మీతో ఒక మాట చెప్పాలండి. ప్రతి సోమవారం నేను శివాలయం వెళ్ళేసి బొట్లు పెట్టుకొని వస్తానండి. అది చూసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారండి, బొట్లు పెట్టుకొని చెన్నై మురుగేష్ లా ఉన్నారు అది ఇది అని చెప్పేసి. అలా అయితే కాదండి. ఆ దేవుడి మీద చిన్న భక్తి అండి, అంతే అండి. కస్టమర్లు అనేవాళ్ళు చాలా వరకు దేవుడితో సమానం అండి. అందుకని చెప్పేసి ప్రతి వీడియోలో దండం పెడుతున్నాను. అది కూడా నచ్చట్లేదండి. దాన్ని కూడా వేరే వాళ్ళకి వేరేగా చెప్తూ ఉన్నారు. కస్టమర్లు ఎప్పటికి కూడా నాకు దేవుడితో సమానం అండి. ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తుంటాను. అందుకే అండి కస్టమర్లు ముమ్మాటికి దేవుడితో సమానం అండి.